హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగో జెల్లీ అండ్ మిల్క్ పుడ్డింగ్ అయితే చూపించబోతున్నాను। ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు। దీనిని చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఈ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ముందుగా మ్యాంగో జెల్లీ చేసుకోవడం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి। ఇక్కడ నేను మ్యాంగో జెల్లీ కోసం ఇన్స్టెంట్ మ్యాంగో జెల్లీ మిక్స్ని అయితే వాడుతున్నాను। ఇందులో ఈ విధంగా 2 ప్యాకెట్లు అయితే వచ్చాయి। వీటిని ఇందాక మనం స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాం కదా, అవి మరుగుతున్నప్పుడు అందులో వేసుకోవాలి। తర్వాత ఈ పౌడర్ మొత్తం కరిగే వరకు ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి। ఇది మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచితే ఇది జెల్లీలాగా అయిపోతుంది। చూస్తున్నారా, గట్టిగా జెల్లీలాగా అయిపోయింది। ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మిల్క్ పుడ్డింగ్ కోసం అగర్ అగర్ తీసుకోవాలి। దీనినే చైనా గ్రాస్ అని కూడా అంటారు। ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది। ఇది ఒక 10 గ్రాములు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగేటట్టుగా నీళ్ళని అయితే వేసుకొని ఒక అరగంట సేపు దీనిని నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు పాలను వేసుకొని వేడవనివ్వాలి। ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి। తర్వాత ఇందాక నానబెట్టుకున్న అగర్ అగర్ని అయితే వేసుకొని ఇది మొత్తం పూర్తిగా కరిగే వరకు స్పూన్తో కలుపుతూ కరిగించుకోవాలి। ఇందులో షుగరు మీకు స్వీట్నెస్కి సరిపోయినంత వేసుకోండి। నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను। ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని మనం ఇందాక ఇంకో స్టవ్ పైన పాలు పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో అయితే వేసుకోవాలి। ఇప్పుడు ఈ పాలను ఇలాగే గరిటెతో కలుపుతూ ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఈ పుడ్డింగ్ తయారు చేసుకోవడం కోసం ఒక కేక్ మౌల్ తీసుకున్నాను। మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే ఒక ఫ్లాట్గా ఉన్న స్టీల్ గిన్నె తీసుకున్నా సరిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో జెల్లీని అయితే వేసుకోవాలి। తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని అయితే వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది జెల్లీలాగా అయిపోతుంది। ఇప్పుడు దీనిని చాక్తో ఎడ్జెస్కి ఒకసారి ఈ విధంగా అన్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది। ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం దీనిని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు। అంతే అండి, చాలా సింపుల్గా ఈ పుడ్డింగ్ని అయితే తయారు చేసుకోవచ్చు। పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు। ఇంతకీ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।